వై డు వి సెలబ్రేట్ క్రిస్మస్? ఎందుకు క్రిస్మస్‌ని మనము సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆలోచన చేస్తే ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ మనము ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి క్రిస్మస్ అంటే, ఇక్కడ దేవదూత చెప్తా ఉంది గొల్లలతో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఇది గొప్ప శుభవార్త అని దూత చెప్తా ఉంది. శుభవార్త అంటే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మన పిల్లలు ఎగ్జామ్స్‌లో పాస్ అయినప్పుడు, మంచి రిజల్ట్ వరకు వచ్చినప్పుడు మనము పాస్ అయ్యావులే వదిలేసేయి అని అంటామా? నో. మనం సెలబ్రేట్ చేస్తాము. ఒకవేళ ఉద్యోగం వచ్చిందనుకోండి, కొత్తగా జాబ్ అపాయింట్ అయ్యారనుకోండి, పోనీలే వచ్చిందిలే అంటామా? నో. మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఏదైనా శుభవార్త మన జీవితంలో ఉంటే మనము సెలబ్రేట్ చేసుకుంటాం. సో, దేవదూత ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాడు ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. సో, అందుకని మనం సంతోషించాలా, సెలబ్రేట్ చేసుకోవాలా. ఎందుకు ఇది సంతోషకరమైన సువార్త అనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఇక్కడ 3 విషయాలు యేసు ప్రభు గురించి చెప్పబడతా ఉంది. ఒకటి రక్షకుడు, ఒకటి ప్రభువు, ఒకటి క్రీస్తు. రక్షకుడు అని మనము ఆలోచన చేస్తే వాక్యం చెప్తా ఉంది, మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవదూత చెప్తా ఉన్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని ఇక్కడ దేవదూత చెప్తా ఉన్నాడు. నిజంగా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు ప్రభు వచ్చిన ఒకటే ఒక కారణం ఈ లోకానికి. ఎందుకంటే ఆయన మన పాపములను, మన అతిక్రమములను క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ యొక్క పాపపు జీవితాన్ని నుండి విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ నిత్య నరకాగ్నికి మనం పాత్రులం కావద్దని, నిత్య జీవంలో మనం ఉండాలని, మనం మరణించినాక మన ఆత్మ నిత్యత్వంలో ప్రవేశించాలని, నిత్యము మనము దేవునితో సంతోషంగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో, ఆయన రక్షకుడుగా పిలువబడతా ఉన్నాడు. ఇంకా చూస్తే ఆయన ప్రభువుగా పిలువబడతా ఉన్నాడు. ప్రభువు అంటే లార్డ్ ఆఫ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయన. ఆయన కంటే మించిన వారు ఇంకెవరు కూడా లేరు. ఆయనే గొప్ప ప్రభువు. ఒకసారి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1:23. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మాన్యుయేల్ అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. మీతోనే నేను ఉంటాను. నేను ఎక్కడో పరలోకంలో కాదు, మీతోనే నేను ఉంటాను, నేను ఉన్నానని ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు. క్రీస్తు అనే మాటను మనం ఆలోచన చేస్తే నిజంగా ఆ యొక్క యూదులంతా కూడా యేసు ప్రభు రాకడ కోసం, మెస్సయ్య కోసం వారు ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ చెప్పబడతా ఉంది ఈయనే ప్రభువైన క్రీస్తు అని. క్రీస్తు అనే మాటను మనము చూస్తే, మెస్సయ్య అనే మాటను మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5:17 చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇక్కడ యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నేను ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చాను, కానీ నేను కొట్టివేయడానికి రాలేదు. అంటే అర్థం ఏంటంటే మెస్సయ్యను నేనే అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు మనము ఈ క్రిస్మస్‌ని సెలబ్రేట్ చేసుకోవాలంటే, ఆయన రక్షకుడు కాబట్టి, ఆయన క్రీస్తు కాబట్టి, ఆయన మెస్సయ్య కాబట్టి, ఆయన ప్రభువు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకోవాలా.